ఈవీ యాత్రకు స్వాగతం. మనం ఇప్పుడు ఉజ్జయిని మహాకాల్ దేవాలయంలోని మధ్యప్రదేశ్లో ఉంటుందండి. దేవాలయము అద్భుతమైన దేవాలయము. ఇక్కడ ఉజ్జయిన్ మహాకాల్ శివుడు మహాకాల్ రూపంలో ఉంటాడండి. ఇక్కడ ఒక రాజు పరమభక్తుడు శివునికి. ఆ శివునికి అభిషేకం చేసిన సమయంలో శత్రురాజులు ఈ ఉజ్జయిని నగరంపై దండయాత్రకి వస్తారు. అప్పుడు శివుడు గ్రహించి నా భక్తుని రాజ్యాన్ని శత్రురాజులు దండెత్తారని చెప్పి మహాకాల్ రూపంలో వచ్చి ఈ శత్రురాజులందరినీ సంహరిస్తారు. ఆ రాజు కోరిక మేరకు స్వామి మీరు ఉజ్జయిని నగరంలోని మహాకాల్ రూపంలో వెలవాలని కోరడంతో ఆ స్వామివారు ఈ నగరంలో ఉజ్జయిన్ మహాకాల్గా వెలుస్తారండి. ఆ స్వామివారి దర్శనం కోసం నేను చాలా కష్టపడి ఈ వీడియో ఫోన్లో పెట్టుకొని మరీ తీశానండి. కొంచెం డిస్టర్బ్గా ఉండవచ్చు. ఏదేమైనా ఆ స్వామివారి దర్శనము మహాపుణ్యఫలము. మేము విఐపి దర్శనంలో వెళ్ళాం కాబట్టి మాకు చాలా అద్భుతమైన దర్శనం చేయించారు. ఆ స్వామివారి మాల, అదేవిధంగా స్వామివారి దర్శనము, ప్రసాదము చాలా చక్కగా మాకు చేయించారండి. ఉజ్జయిన్ మహాకాల్లోని ఈ స్వామి దర్శనము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది తెల్లవారుజామున భస్మార్చన అంటారండి, భస్మాభిషేకం అని, భస్మహారతి అంటారు. ఇక్కడ చితాభస్మం నుంచి ఎప్పుడైతే ఫ్రెష్గా ఎక్కడైతే వెళుతుందో అక్కడ నుంచి చితాభస్మాన్ని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకిస్తారండి. ఆ దృశ్యము చూస్తే మనకు చాలా అసలు ఊహించలేమండి, అంత అద్భుతంగా ఉంటుంది. మన రెండు కళ్ళు చాలవు అలాంటి దృశ్యం ఇది. మీకు కనబట్టవచ్చు ఉజ్జయిన్ మహాకాల్లోని దేవాలయం గర్భగుడిలోని దృశ్యాలు ఇవి. చాలా కష్టపడి తీశానండి. హర హర మహాదేవ శంభో శంకర. ఒరిజినల్ దేవాలయంలోని శివలింగం అలా ఉంటుంది. ఇవన్నీ చిత్రపటాలు. ఇది సాధారణ లైన్ అండి. దూరంకి వెళ్ళి దర్శనం చేయించి పంపిస్తూ ఉంటారు. మా వాళ్ళు అద్భుతమైన దర్శనం చేసుకొని చక్కగా కూర్చున్నారండి. ఆ స్వామివారి దర్శనము మా అందరికీ చాలా అద్భుతంగా అనిపించింది. ఏదేమైనా ఈ దర్శనము చాలా అద్భుతమని చెప్పచ్చు. జై శ్రీ మహాకాల్కి జై. ఇప్పుడు మా దర్శనం అయిందండి, అద్భుతంగా దర్శనమైంది. స్వామి దగ్గరికి వెళ్ళి చూసే అదృష్టం కలిగింది. అద్భుతంగా దర్శనం జరిగింది. మేము విఐపి ప్రోటోకాల్ కిషన్ రెడ్డి గారి లెటర్ పైన స్వామి దగ్గరికి చూసే అదృష్టం కలిగిందండి. జై శ్రీ మహాకాళికి జై. ఈ పక్కన దేవాలయంలోని ఇది ఓంకారేశ్వర్ అండి. ఈ మహాకాల్ దేవాలయానికి పక్కనే ఉంటుంది. ఇది ఓంకారేశ్వర్. చాలా అద్భుతమైన దర్శనం తర్వాత మాకు ఈ గర్భగుడిని మీకు చూపిస్తున్నానండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయము ఉండడము చాలా భక్తులందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది. ఆ పక్కనే అమ్మవారి దేవాలయం కావచ్చు, అదేవిధంగా గణపతి దేవాలయము. ఈ మర్రి చెట్టు కిందనే గణపతి దేవుని దేవాలయం ఉన్నది. మీరు చూస్తున్న అదే. బోలో గణేష్ మహారాజ్కి జై. అదేవిధంగా మనము దేవాలయాన్ని ముందు భాగం నుంచి వీడియో తీయడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫోటో కానీ వీడియో కానీ చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. ఏదేమైనా ఈ జ్యోతిర్లింగాల దర్శనము మహా అద్భుతం అండి. మహాకుంభమేళ సందర్భంలో ఈ దేవాలయాలన్నింటినీ సందర్శించడం జరిగింది. మాకు మహాప్రసాదంగా ఆ స్వామివారి దివ్య దర్శనం మాకు కలగడం మాకు పరమానందం. ఏదేమైనా ఆ దేవాలయంలోని అద్భుతమైన దృశ్యాలు. మహాకాల్ దర్శనం అండి, అద్భుతంగా దర్శనం జరిగింది. ఆ ప్రోటోకాల్ దర్శనంలో మేము వెళ్ళాము 22 మందిని. చాలా అద్భుతంగా మా దర్శనము అమోహం అని చెప్పొచ్చు. స్వామిని దగ్గర నుంచి చూసే భాగ్యం మాకు కలిగింది. ఆ స్వామి ప్రసాదము, అదేవిధంగా స్వామివారి మాల కూడా మాకు వేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. జై శ్రీ మహాకాల్. దర్శనం అనంతరము మేము బయటికి రాగానే ఈ గుడిలో లింగాలండి. ఇది పాతంలో ఉన్నట్టుగా చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. మాకు అవి దర్శనం ఇచ్చినాయి. అక్కడ నుంచి మేము తిన్నగా బయటికి రావడం జరిగింది. ఇవి బయట మూర్తుల్ని ఇలా అమ్మవారిని శివుని ఇది పెట్టారు. ఉజ్జయిని మహాకాల్లోని స్వామి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మాకు సైడ్ సీన్ అండి. ఇక్కడ సాందీప మహర్షి ఆశ్రమం అండి. ఇక్కడ చాలా అద్భుతంగా సాందీప మహర్షి ఆశ్రమం ఉంటుందండి.
ఎక్కడ లేని విధంగా ఇక్కడ నందీశ్వరుడు మీరు గమనించారా, నందీశ్వరుడు నిల్చొని ఉంటాడండి. ఈ దృశ్యం గురించి నేను ముందు మీకు చెప్తాను వీడియోలో, ఎందుకంటే మీరు గ్రహించండి. ప్రతి శివాలయం ముందు నందీశ్వరుడు మోకాళ్ళపైన కూర్చొని ఉంటాడు, కానీ ఈ దేవాలయంలో మాత్రం నిలబడి స్వామివారిని చూస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ మహాశివుని దేవాలయంగా మాకు దర్శనమిస్తుంది, కనబడుతుంది కదా. హర హర మహాదేవ శంభో శంకర. ఇదంతా సాందీప మహర్షి ఆశ్రమంలో ఉంటుంది. మహాకాళేశ్వరుని దర్శనం తర్వాత మాకు సాందీప మహర్షి ఆశ్రమంకి వచ్చినామండి. సాందీప మహర్షి దర్శనం చేసుకున్నాము. అదేవిధంగా ఈ ఆశ్రమంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ నందీశ్వరుడు ప్రతి దగ్గర కూర్చొని ఉంటాడండి, కానీ ఇక్కడ మాత్రం నిల్చొని ఉంటాడు. అది కుబేరునికి సంకేతం అంటారు. అంటే మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈ నందిని దర్శించుకోవడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఇక్కడ అంటారు. ఇదంతా మనం చూస్తుందంతా సాందీప మహర్షి ఆశ్రమము. ఈ ఆశ్రమంలో 63 రోజులు శ్రీకృష్ణుడు, బలరాముడు, మన కుచేలుడు అండి, వీళ్ళు సుధామ అంటారు. ఆ స్వాములు ఇక్కడ ముగ్గురు నుండి 63 రోజులు ఇక్కడ విద్యాభ్యాసన చేసిన తర్వాత మళ్ళీ బృందావనానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు అటు నుంచి మళ్ళీ ద్వారకలో రాజ్యం వెళ్తాడండి. ఇది శ్రీకృష్ణుడు నడియాడిన ప్రాంతం. ఇది బలరాముడు, శ్రీకృష్ణుడు, కుచేలుడు. మీరు చూసిన సాందీప మహర్షి ఆశ్రమము. నెక్స్ట్ మనము అమ్మవారి శక్తిపీఠమైన మహాకాళి శక్తిపీఠానికి వెళ్తామండి, పదండి. శ్రీకృష్ణుడు ఎక్కడైతే విద్యాభ్యాసనం చేశారో, ఎక్కడైతే వాళ్ళు వంట చేసుకున్నారో ఆ దృశ్యాలు ఇప్పటికీ అక్కడ అలాగనే పదిలంగా దాచుకొని పెట్టారండి. ఈ దృశ్యాలన్నీ శ్రీకృష్ణుడు నడయాడిన ప్రదేశము. గోవర్ధనగిరి ఎత్తే సమయంలో ఎలా అయితే నిల్చున్నాడో అలాగనే భంగిమలో స్వామివారు ఉన్నారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు, సుధామ మీరు చూసిన మూర్తులండి. చక్కగా ముగ్గురు మిత్రులు స్నేహానికి చిహ్నమే ఈ సుధామ శ్రీకృష్ణుల స్నేహం అండి. అద్భుతమైన దృశ్యము. శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు, ఎలా జరిగింది, తన బాల్యం ఎలా జరిగింది, తన యవ్వన వయసులో ఎలా జరిగిందని మొత్తము ఆ పటాల రూపంలో చూపిస్తారండి. అది కోనేరండి. ప్రతిదీ ఇప్పటికీ సాందీప మహర్షి ముగ్గురికి ఎలా విద్యాభ్యాసన చేశారో ఆ చిత్రపటాల్లో వివరించారండి, చక్కగా చూపించారు. ఆ కళా నైపుణ్యం చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే గోడలపైన వాళ్ళు ఆశ్రమంలో ఎలా ఉండేవారు అనేది మొత్తము కనుక కట్టినట్టుగా చూపించడం జరిగిందండి. అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పుణ్యపురుషులు నడయాడిన స్థలము మేము వెళ్ళడం జరిగింది. ఏదేమైనా పూర్వజన్మ సుకృతము, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈ పుణ్య క్షేత్రాలని దర్శించడము నా పూర్వజన్మ సుకృతం అని చెప్పొచ్చు. ఏదేమైనా ఇలాంటి యాత్రలు చేయాలంటే నిజంగా చెప్పాలంటే అదృష్టమై ఉండాలండి. ఎందుకంటే ఎన్ని డబ్బులున్నా కూడా ఒక్కొక్కసారి పక్కనున్న దేవాలయం కూడా వెళ్ళలేని పరిస్థితి, అలాంటి సమయం కూడా ఉండదు. కానీ ఏదేమైనా మనకు ఇన్ని దేవాలయాన్ని దర్శించుకున్నాము, అంతా ఆ స్వామివారి అనుగ్రహము. చూస్తున్నాం కదా, ఇక్కడే ఆ గార్డెన్లో ఇలాంటి ప్రాంతంలో వాళ్ళు విద్యాభ్యాసన చేయడం జరిగింది. ఇప్పుడు మనము మహాకాళి శక్తిపీఠానికి మనం వెళ్దామండి. మీరు చూస్తుంది మహాకాళి శక్తిపీఠం ఉజ్జయిన్లో ఉందండి. అయ్యవారి దేవాలయానికి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ అమ్మవారి నిజరూప దర్శనాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఓం శక్తి పరాశక్తి. చూస్తారు కదా అమ్మవారి నిజరూప దర్శనము. సాక్షాత్తు మహాకాళి రూపంలో వెలిసిన క్షేత్రమే ఉజ్జయిని మహాకాళి. ఇక్కడ శివుడు కాలునిగాను, అమ్మవారు కాళికగాను మీకు దర్శనమిస్తారండి. ఈ గోడలపైన అమ్మవారిని ఏ విధంగా సేవించుకున్నారో వాటి దృశ్యాలు ఉన్నాయండి. ఇక్కడ చాలా అద్భుతంగా హారతి ఉంటుందండి. సాయంత్రం 6:30 మేము ఆ హారతి కోసమని బయలుదేరినాము, కానీ దర్శనంలో సమయం మించిపోయింది. మీకు ఎదురుగా కనబడుతున్న ఆ స్తంభాలపైనే దీపాల అలంకరణ పెట్టి చక్కగా అద్భుతంగా హారతి వెలిగిస్తారండి. ఆ హారతి ఖచ్చితంగా చూడాల్సిన విషయమే. ఎందుకంటే నేను 2-3 సార్లు చూశాను. మహాద్భుతం అనిపిస్తుందండి. మన రోమాలు నిక్కబడుస్తాయి ఆ హారతి చూస్తే. ఏదేమైనా అమ్మవారి దర్శనము మహాద్భుతము. ఆ అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ వెలిసిన చోటు మహాకాళి రూపంలో చూస్తున్నాం కదా. ఇక్కడ ఎప్పటికీ యజ్ఞవాటిక వెలుగుతూనే ఉంటుందండి.
దాన్ని ఎప్పటికీ అలా వెలిగిస్తూ వాటిని సంరక్షిస్తూ ఇప్పటికీ మన హిందూ పండితులు వాటిని రక్షిస్తుంటారండి. దాని తదుపరి మేము మా బస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము నా చిన్ననాటి అంటే ఒక 10 ఇయర్స్ కింద పరిచయమైన ఒక మిత్రుడు ఆటోలు తీసుకొని ఆ ప్రాంతం అంతా తిరగడం జరిగిందండి. భోజన సమయం అంటే సాయంత్రం 7:40కి భోజనానికి వచ్చినాము కరెక్ట్గా టైంకి. అక్కడ మేము తింటున్నప్పుడు వెలుతురు తక్కువ ఉందన్నప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఆటోల లైట్లన్నీ వేసి మాకు వెలుతురుని ఇచ్చి అక్కడ మేము భోజనం చేయడం జరిగింది. వాళ్ళు కూడా భోజనం పెట్టామండి. వాళ్ళ మాటల్లోనే మనం కూడా విందాము ఎలా ఉంటుందో, మన తెలంగాణ భోజనం ఎలా ఉందో, రుచి ఎలా ఉందో వాళ్ళతో తెలుసుకుందాము. ఒక్కసారి పరిచయం అయితే రెండోసారి మర్చిపోయే రోజులు అవి. ఏదేమైనా 10 సంవత్సరాల పరిచయము విన్నారు కదండి తన మాటల్లోనే. మన భోజనము రుచికరంగా ఉందని చెప్తున్నాడు. హర హర మహాదేవ శంభో శంకర యాత్ర ఆధ్వర్యంలో ఈ ట్రిప్ వేయడం జరిగిందండి. తదుపరి మేము ఇంకో దేవాలయానికి ప్రయాణమైనాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.